ఇడిచిపెడదామనన్నా ఇడిచిపెట్టేటట్టు లేదు కదా ఈ టాపిక్ మనకు. ఇడిచిపెడదామనన్నా ఇడిచిపెట్టేటట్టు లేదు కదా. ఎందుకు అన్నానంటే మామ నీడ్స్ ఏ టైమ్ అవుట్. అల్లుళ్ళ పెత్తనం, మామ పతనం. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చిత్రగుప్త్ ఒక టాపిక్ షురూ చేసింది ఆ నలుగురు అని. చిత్రగుప్త్ ఏమని టాపిక్ షురూ చేసిందండి? ఆ నలుగురు అని చెప్పి మేము స్టార్ట్ చేసినాం. ఆ నలుగురులా సమ్మప్ చేస్తున్నా. ఆ నలుగురులా ముగ్గురు ఎప్పుడు ఏమంటారు రిప్లైలు ఇవ్వలే, ముగ్గురు ఎప్పుడు రెస్పాన్స్ ఇవ్వలే. బట్ ఒక్కరు మాత్రం గాయగాయ గత్తర చేస్తారు, లేకపోతే ఆయన అనుచర బృందం. ఇది ఏడుదాకా దారి తీసిందనంటే యావత్తు సోషల్ మీడియా ఇంక్లూడింగ్ ది అఫీషియల్ సోషల్ మీడియాలో కొంతమంది, నేను అందరిని అంటలేను, కొంతమంది పేర్లతో సహా స్క్రీన్ షాట్లు ఉన్నాయి నా దగ్గర. హూ హ్యాస్ డిలీటెడ్ వాట్ అని అనేది క్లియర్ కట్గా వస్తుంది. జర జాగ్రత్తగా చేయరు, కొన్ని సిమ్ములు ఎక్స్ట్రా తీసుకొని చేయరు. సో డిలీట్ ఇప్పుడు వి సపోర్ట్ గిరీష్. నేను ఆ ఫస్ట్ యావత్ కాషాయ కార్యకర్తలకు నేను పాదాభివందనం చేస్తా. మీ అనుబంధం అమోఘం. ఇట్ వాజ్ జస్ట్ ఏ డే అని అనుకుంటున్నాం, కానీ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎన్ ఎమోషన్ టు మీ. నా లోపల ఒక భావోద్వేగాన్ని గురి చేసిరు మీరు. రెట్టింపు బాధ్యతతో, కాగితం నాకు ఇంకా బాధ్యత కొత్తగా ఇచ్చింది. రెట్టింపు బాధ్యతతో పనిచేస్తా. ఈ కాషాయ కాండువాకు న్యాయం చేస్తా, ఇది మాత్రం పక్కా. సో ఏదన్నా ఐడియాలజీ మనం తయారు చేస్తే ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినుండ్రి. ఏదన్నా మనం ఒక ఐడియాలజీ తయారు చేస్తే, మామా మీకే చెప్తున్నాం, మామా వినుండ్రి. అల్లుడా మామా మే నల్లుడా నీకే చెప్తున్నా, మీ అల్లుడు చెప్తున్నాడు, మే నల్లుడిని సాక్షిగా చేసి, మామా మావోయిజం, మార్క్సిజం ఎక్సెట్రా ఇవన్నీ ఫస్ట్ ఐడియాలజీలో ఒక బుక్కులు వస్తాయి మామ. బుక్కులు వచ్చిన తర్వాత ఇవి సిద్ధాంతపరంగా వచ్చుడు స్టార్ట్ చేస్తాయి. చిట్టా పెద్దగా ఉంది మామ, ఆర్కైవ్స్లకి ఏం తీస్తున్నాం మొత్తం చిట్టా మీది. అయితే నా సంఘ సిద్ధాంతం అది కాదు మామ. ఫస్ట్ శాఖ మొదలవుతుంది, ఖేల్ కూద్ అని అంటారు. ఆ ఖేల్ కూదులనే కాషాయ భక్తి, దేశం పట్ల యుక్తి, దేశ ప్రేమ్ హీ దైవ్ ప్రేమ్ హే అని చెప్పి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఐడియాలజీ ఎక్సెట్రా అవన్నీ ఆటోమేటిక్గా డిఎన్ఏలకు ఎంటర్ అయిపోతాయి. సో నా రెస్పాన్స్కి ఎవడన్నా నా భారత్ను అవమానించినా, నా నాగరికతను ప్రశ్నించినా, నా భారత్ చుట్టుపక్కల ఏదైనా చేస్తానన్నా, నా భారత్లో ఏదైనా చేస్తానన్నా నా స్పందన స్పాంటేనియస్ ఉంటుంది. నాకు ట్రైనింగ్ అవసరం ఉండదు. బికాజ్ నాకు ఆటల పాటలనే నాకు సిద్ధాంతం నేర్పింది. సంఘ శక్తి యుగే యుగే అని అందుకే మాట్లాడతా. నా మాతృత్వ సంస్థ నాకు అది నేర్పింది. ప్రాబ్లం ఏంటంటే నీకెంత అర్థమైంది మామా అని అనేది ప్రాబ్లం, గానే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏ పుస్తకం లేదు, ఏ పుస్తకం లేకపోయినా ఏ చీలిక రాలే నా ఆలోచనల, నా ఆచరణల. మీరు వచ్చిన తర్వాత ఈ చీలిక ఎందుకు వచ్చింది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. సో నువ్వు నేర్చుకునేటప్పుడు నటన చేసినవా, లేకపోతే నీకు నేర్పించింది నెత్తిలకెక్కలేదా, అసలు నీకు ఎక్కుతుందా అని అనేది ఒక పెద్ద ప్రశ్న మామ. కార్యపద్ధతి మీకేవో అనుమానాలు వస్తాయొచ్చు, కానీ పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ. కానీ బట్టలిప్పి బాయిలో దుంకింది మీరు. దుంకేటప్పుడు చూసుకునేది ఉండే, స్విమ్ సూట్ వేసుకొని దుంకేది ఉండే. దుంకిర్రు, నంగా నాచే దుంకిర్రు. నాకు చలి పెడుతుందంటే ఎట్లా? ఇప్పుడు మిమ్మల్ని నీళ్ళకేం తీసి మంచు పర్వతంకి తీసుకుపోతాం మామ. చూడుండ్రి ఇవాళ ఇక చలి పెడితే నాకు తెలియదు మామ. ఇనుండ్రి. కార్యపద్ధతిలా సామూహికతను మీరు ఎన్నడూ మాట్లాడలే. నిర్ణయ ప్రక్రియకు మీరు ఎన్నడూ పెద్దపీట వేయలే. అనామికత, నువ్వు ఒక పెద్ద లీడర్ అయిన తర్వాత నీ కింది స్థాయి కార్యకర్తలను నువ్వు ఎట్లా లేపుకోబోతున్నావు, పార్టీ సిద్ధాంతం వైపు ఎట్లా తీసుకోబోతున్నావు, ప్రొజెక్షన్ పార్టీని ఎట్లా తీసుకోబోతున్నావు, ఇండివిజువాలిటీని పక్కకు జరుపుతూ పార్టీని ముంగడికి ఎట్లా తెస్తున్నావు, సిస్టమ్ని ఎట్లా ముంగడికి తెస్తున్నావు, సిస్టంలా క్రమశిక్షణని ఎట్లా తెస్తున్నావు. నువ్వు చేసే సంసారం అదే వేరోడు ఎవడు చేసినా అది వ్యభిచారం అని అంటే ఇది కార్యపద్ధతి ఎట్లయితుంది అని అనేది ఒక నా మొట్టమొదటి ప్రశ్న. నీ కార్యపద్ధతిలా ఈ సంసార వ్యభిచార నట సార్వభౌముడు లెక్క నువ్వు పనిచేస్తే మామ, టీమ్ స్పిరిట్ ఎట్లా డెవలప్ అవుతుంది అని అంటున్నా. అసలు నీ భజన పరులు తప్ప నీకున్న టీం ఏంది మామ అని చెప్పి అలా నేను గర్జించి ప్రశ్నిస్తున్నా మామ. జిగర్ల దమ్ముంటే జర చెప్పు మామ. వ్యక్తి కాదు మామ, కర్మ అని అనేది నేర్పుతుంది మామ కార్యపద్ధతి. నీకే పద్ధతి తెలియదు, నువ్వు కేవలం ఒకటే పద్ధతి తెలుసు. నీకు కేవలం ఒకటే పద్ధతి తెలుసు. ఆ పద్ధతి నీకు నేను లాస్ట్లో చెప్తా మామ. ఎలక్షన్ టాక్టిక్స్ ఏ రకంగా చేస్తాం, ఏం చేస్తాం, నేను అది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తా మామ.
అక్షరాలను జర జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఎన్నో రోజుల నుంచి నాకు ఒక ప్రశ్న నన్ను సంపుతున్నది అని చెప్తే గిరీష్ అన్న చెప్పు అని అంటున్నారు. అట్లీస్ట్ ఆ నలుగురు ఇట్లా 3+1 చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే ముగ్గురితో ఏం ప్రాబ్లం లేదు కదా. ఆ నలుగురు ఇట్లా ఇద్దరు ఒక మాట అన్నారు. ఏందనంటే ఈ ఒక్కరి పైనతోను మాత్రం మేము పెట్టుకోము, ఈ మామతోను మేము పెట్టుకోము, బురదల రాయేయలేము, ఆయన ఒక గటర్ అని చెప్పినది మాట వాస్తవమా కాదా? నేను ఆ నలుగురు ఇట్లా ఇద్దరిని అడుగుతున్నా. ఎందుకంటే ఒకరు ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మిగిలింది ముగ్గురే. మీ మామకు ఫోన్ చేస్తే రిటర్న్ ఫోన్ చేయడు, ఏంది గర్వము? ఇట్లా నడుస్తుందా? ఇదే నా మనం నేర్చుకున్న సిద్ధాంతం. నేనేం చేయాలా? మేనల్లుడు చెప్పగలుగుతాడు, మీ అల్లుడు నేను అయిదామనుకొని ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన మామ, ఇప్పటికీ బొమ్మరిల్లు లెక్క నేను మీకే అల్లుండి అని చెప్తున్నా మామ. నేను ఎంత మంచోని మీరు చూడండి. కార్యపద్ధతిలో భాగంగా మామ ఒక పద్ధతి ఉంటుంది. ఏందనంటే ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. కాకపోతే నీ ఏకపక్ష తీర్మానం వల్ల, నీ డిక్టేటర్షిప్ వల్ల, నీ నియంత పరిపాలన ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, ప్రెసిడెంట్ డిసైడ్స్. ప్రెసిడెంటే ఏకీభవిస్తాడు, ప్రెసిడెంటే డిసైడ్ చేస్తాడు. ఇక టీమ్ స్పిరిట్ ఎడికైనా వస్తుంది మామ, నాకు అర్థమవుతలేదు. నేనే రాజు, నేనే మంత్రి, అట్లా నడవదు మామ. కార్యకర్తల పార్టీ అట్లా నడవదు మామ. కాంగ్రెస్ నడుస్తుంది, కార్యకర్తల పార్టీ అట్లా నడవది. కాషాయ కార్యకర్తల పార్టీ అసలే నడవదు మామ. ప్రతి కార్యకర్త గర్వంతో గర్జించి మాట్లాడతాడు. బికాస్ ప్రతి భారతీయుడు కాదు, ప్రతి కాషాయ కార్యకర్తడు భరతమాత పాలు దాగి పెరిగిండు మామ. మీ మోచేయి నీళ్లు దాగి కాదు. ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఒక కార్యకర్త లెక్క ఎదిగిన నువ్వు రాజువు కాగానే మీ కార్యకర్త సిద్ధాంతాన్ని మర్చిపోయారు చూడు మామ. కాల గర్భంలో కలుపుతుంది మిమ్మల్ని ప్రకృతితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు మామ? ఆ ప్రకృతే కార్యకర్త రూపంలో మీకు దర్శనం ఇచ్చింది మామ. ప్రతిసారి నన్ను తీసేసిండ్రు, నిన్ను తీసేసింది ఎవరు మామ? నిన్ను తీసేసింది ఎవరు? కేంద్రంలో ఉన్న పెద్ద మనుషులే. ఇవాళ మీరు ధిక్కారణ ధోరణి పెద్ద మనుషులకు అంటున్నారా, లేక పెద్ద మనుషుల ఆలోచననే ప్రశ్నిస్తున్నారా అన్నది ఒక ప్రశ్న. 4 సార్లు నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ చాలా ఖతర్నాక్ ఉంటుంది. మళ్ళా 4 సార్లు మీకు వార్నింగ్ ఇచ్చిరు కదా మామ. ఒక కార్యకర్తను మామ, మీ కాళ్ళ కింద నలిగిపోయే కార్యకర్తను, నీటి బుడగను కాషాయ సముద్రంలా, నాకు ఒక్క వార్నింగ్ కూడా వినిపించాలని మీకు అనిపించలేదా మామ? ఒకళ్ళ మీద బుల్లెట్ ఒకళ్ళ షోల్డర్ మీద పెట్టి, గన్ను ఒక షోల్డర్ మీద పెట్టి ధడల్మని ఫైర్ చేసేసినావు మామ నా మీద. కానీ ఆ బుల్లెట్ నాకు గుండెకి తగలలేదు మామ, పక్కకేను పోయింది చిన్నగా. ట్రంప్కి పోయింది చూడు మొన్న, ఇట్లా చెవులకు దాకి షిటక్మనని గట్ల వెళ్ళిపోయింది. సుక్క పడ్డది అంతే. ఆ సుక్కకే కాషాయ సముద్రం లేచింది మామ, సునామీ అయి మాట్లాడుతుంది మామ. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు మామ. ఇవాళ పర్సనల్ బ్యాచ్ కంటే ఎక్కువైపోయింది మామ, కాంగ్రెస్ బ్యాచ్ కంటే మనం ఎక్కువైపోయినాం మామ. ఎందుకనంటే మామ, నేను ఇవాళ ఒక మాట్లాడుతున్నాం మామ. సెక్రటేరియట్ బిల్డింగ్కి మనం దర్శనానికే పోయినాం మామ. ఎందుకు పోయినాము అని అంటే, ఈ ప్రకృతి విపత్తు జరిగింది కదా జిహెచ్ఎంసీ ఫ్లడ్లల్లా ఎక్సెట్రా. నిన్నగాక మొన్న కథ మీరు మంత్రి అయినాకనే పోయారు మామ. మీరు మంత్రి అయినాకనే గ్రావిటీ కరెక్ట్గా నుండి ఫ్రెండ్స్, నేను ఫనాలు చేసుకుంటూ వస్తున్నా. మీరు మంత్రి అయినాక పోయినాక ఏమనంటారనంటే, నువ్వు జిహెచ్ఎంసీ ఫ్లడ్ గురించి మాట్లాడతావా? పక్కకు ఒక కేంద్ర మంత్రిని పెట్టుకొని ఇంకొక మంత్రిని, మీరు ఫ్లడ్ గురించి మాట్లాడతారా? ప్రజల సమస్యల గురించి మాట్లాడతారా? ప్రకృతి విపత్తు జరిగింది, ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చి మాట్లాడతారా? ప్రజలలో మమేకం ఉండడానికి ప్రయత్నం చేస్తారా? కేవలం మాస్ వార్నింగ్ లేనికనే మీకు ఇలా మంత్రిత్వ శాఖలు ఆర్ టు దట్ మ్యాటర్ మీకు ఎంపీ పొజిషన్లు వచ్చినాయి అమ్మమ్మ. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఆ గుంబజ్ని గులగొడతా, భారతీయ జనతా పార్టీ రాగానే గుంబజ్ని గులగొడతా. నువ్వు పోయిన దేనికి గుంబజ్ గులగొట్టనికేనా, లేకపోతే ప్రకృతి విపత్తు తెలుసుకొని ప్రజలకు సహాయం చేయనీకే పోయినవా? ఇలా నేను అడుగుతున్న ప్రశ్న కాదు, ఆలోచన పరులు అడుగుతున్న మాట. చెప్పు, ముఖ్యమంత్రివి అయిదావనంటే కుదరదు మామ. ముఖ్యమైన అంశాలపైన ముక్కుసూటిగా మాట్లాడే మూతబరు ఉండాలి మామ, భజన పరులు కాదు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ మామ. తెలుగుదేశం పీరియడ్లో 700 కోట్ల స్కామ్ జరిగింది మామ కరీంనగర్లో. తెలుగుదేశం పార్టీ హయాంలో 700 కోట్ల స్కామ్ జరిగింది. ఫైన్ అండ్ రాయల్టీ ఎగ్గొట్టిర్రు గ్రనైట్ మైనింగ్లా అని చెప్పారు. శ్వేత గ్రనైట్స్ కుంభకోణం నేను మాట్లాడడం కాదు, మీ నోట్లో మీరే మాట్లాడారు మామ.
700 కోట్ల స్కామ్ జరిగినప్పుడు, తెలుగుదేశం హయాంలో దీన్ని జరిగినప్పుడు ఏదైతే ఫైను ఇంకా రాయల్టీ గవర్నమెంట్ కట్టాలనో దాన్ని ఎవేడ్ చేసినారు అని చెప్పి గాయగాయ గతర చేసి గంభీరమైన ఆరోపణలు వస్తే 9 కంపెనీల మీద ఈ ఆరోపణలు వచ్చినాయి. నిజమా కాదా మామ? మీరు మాట్లాడలేదా మామ? ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటి చేసి కక్కిస్తా, ప్రజాధనాన్ని కక్కిస్తా అని మాట్లాడిన కాషాయ సోదరుడు అనుకున్నా, కాషాయ కార్యకర్త అనుకున్నా, కాషాయ కషి చూపుతున్నాడు నా మామ అనుకున్నా. మామ మాయలోడైపోతే ఎట్లా మామ? శినుకు అందెలలో శిటపట శినుకులలో అని అనగానే కథం. వానవాడే వరదొచ్చే బురదొచ్చే పాయ్, దాని మీద ముచ్చటనే లేకపాయ్. ఏమాయ్ నేను అడుగుతున్నా. నిలదీసిన ఆరోపణలు చేసిన గంభీరమైన ముద్దాలు ఏమాయ్ నేను అడుగుతున్నా. ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ నా మీద ఆరోపణలు వచ్చినాయి, నేను బీఆర్ఎస్తో పైసలు పెద్ద ప్యాకేజ్ తీసుకున్నానని. మళ్ళీ 700 కోట్లు 9 కంపెనీలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అగ్గిపెట్టిన మీరు ఇప్పుడు ఆ అగ్గేమాయ్ అని అడుగుతున్నా. మా మామ గెలిస్తే తైలమై ఒత్తై ఒక అగ్గై జ్యోతి వెలిగిస్తాడు అనుకున్న కాషాయాకు జ్యోతి కాదు కదా, పుల్ల గీకలే మామ. నువ్వు పుల్ల గీకలే. సిబిఐ కేసులు ఏడదాకా వచ్చినాయి మామ శ్వేత గ్రానైట్స్ మీద? నేను అడుగుతున్నా. గిరీష్ దారమోని కూడా రూటు మార్చాడు మామ. ఎందుకంటే నేను ఒక్కసారి చెప్పినానంటే నా రూటు మార్చమామ. నేను కూడా ఒకటే మాట మీద నిలబడతా. వాసవి మీద ఒకటే మాట మీద నిలబడ్డా మామ. నేను ఒకటే మాట మీద నిలబడ్డా. దాడ కూడా ఒకటే మాట మీద నిలబడ్డా. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని చెప్పి ఉత్సాహం నింపిన మీరు మామ, మన ఆంజనేయుణ్ణి మెడలు పట్టి గెంటేసాడు మామ రంజిత్ రెడ్డి. నోరెందుకు లేస్తలేదు మామ? ఫిలిం నగర్లా నోరెందుకు లేస్తలేదు? ఆనాడు నా వానరుడికి చిన్న తోకకు నిప్పంటిస్తే లంకను కాల్చాడు మామ నా వానరుడు. అది నా స్ఫూర్తి మామ. ఇవాళ రావణాసురుడే హనుమంతుడిని దహిస్తాడు అని అంటే ఆ హనుమాన్ భక్తినైన నేను ఆ అనిలాత్మజుడికి కలలు వస్తే నేను ఏం చెప్పాలి మామ? నేనేం చెప్పాలా అడుగుతున్నా. ఏడవాయ్ మన పౌరుషం మామ. మా అన్నొస్తే మారుతుంది అని అనుకున్నాం. నేను మా మామ వస్తే మారుతుంది అని అనుకున్నా కదా మామ. ప్రశ్నిస్తే నన్నే మార్చేసినావు మామ. ప్రశ్నిస్తే నన్నే ఒత్తిడి తీసుకొచ్చి మార్చినావు మామ. ఒత్తిడి తీసుకొచ్చినావు. ఆ నలుగురు ఇట్లా ఒక్కోళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి మార్పించినావు మామ. మాకు తెలియదా మామ? లెక్క కావాలి మామ. నాకు లెక్క కావాలి మామ. 700 కోట్ల స్కాము ప్లస్ దరువు ఎల్లన్నను డాక్టర్ జీ పటాన్ని కిందేసి అవమానించినోడిని పక్కకు కూసోబెట్టుకొని డప్పు కొట్టిపించుకొని అబ్బా ఏం పాట రాసిండు అని పొగడ్తలకు మునిగిపోయిన మీరు కార్యపద్ధతి గురించి మాట్లాడే క్షమత ఉంటుందా? ఆ అనాలిసిస్ మీద చిత్రగుప్త్ మీకు ఇలా డంకేపే చోటు సవాలు ఇసురుతున్నది. నేనే ప్రశ్నిస్తా, మీరు సమాధానం చెప్పే కెపాసిటీ మామా నీకు ఉన్నదా? ఆ సమాధానాలు మీరు కరెక్ట్గా చెప్తే, ఆ ఆరోపణలు మీరు కరెక్ట్గా చెప్తే, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలకు చిత్రగుప్తు మీరు బ్యాన్ అని పిలిపించారు మామా. నీ కార్యకర్తలు, నీ అనుచరులు, నీ అనుచరులు పేడ్ ఆర్టిస్టులు చిత్రగుప్తుని నేనే బంద్ చేస్తా మామా, సరైన సమాధానాలు చెప్తారా అంటున్నా. మీ మేకప్ దించకపోతే చిత్రగుప్తు పేరును మారుస్తా మామ. బంద్ చేస్తా. బ్యాన్ చేసుడేది బంద్ చేస్తా. నా సమాధానాలకు జవాబు చెప్పు. గల్లీకేన్ ఢిల్లీ దాకా లొలిపెట్టినావా శ్వేత గ్రానైట్స్ మీద మామ? మాట్లాడు. దరువు ఎల్లన్నకు ఏం చూసి టికెట్ ఇచ్చినావు మామ? ఏబీవీపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, మన యువమోర్చా కార్యకర్తలు నక్సలెట్ల తుపాకీ తూట్లతోని ఇంట్లో జల్లడున్నా లేకపోయినా ఇలా శరీరం జల్లడేక కనిపిస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు. వాళ్ళ మీద ఎన్ని కేసులు పడ్డాయి పాత ప్రభుత్వంలల్లా? రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి. పెళ్ళయింది, వాళ్ళకు పిల్లలు పుట్టినరు. ఆ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిండ్రు. ఇంకా పోలీస్ స్టేషన్లలో పోయి రౌడీ షీటర్ల లెక్క సంతకం పెడుతురు మామ. కరీంనగర్లో జరుగుతుంది మామ. మళ్ళీ కరీంనగర్లో ఈ రౌడీ షీటర్లు పోయి సంతకాలు పెడుతుంటే ఎంతోమంది కాషాయ కార్యకర్తలకు, ఎంతమందికి రౌడీ షీటర్ల నుంచి కేసుల నుంచి తప్పించినావు మామ. వాట్ ఈస్ ద లీగల్ సపోర్ట్? ఇవాళ ఎక్కడనో ఒకడ చిన్న ఘటన అని చెప్పుకొని నువ్వు వీడియోలు పెట్టిపిస్తావు మామ. దానికి నేను సెల్యూట్ కూడా కొడతా మామ. ప్రతి కార్యకర్తకు నువ్వు ఆదుకుంటే నేను సెల్యూట్ కొడతా. ముత్యాలమ్మ దగ్గర కేసులు పడ్డాయి కదా, నేను అవి తీపియలేదా అని అన్నావు మామ. అసలు ముత్యాలమ్మ దగ్గర కార్యకర్తలకు కేసులు ఎందుకు పడ్డాయి మామ? నా ఛత్రపతి శివాజీ యుద్ధంలో దిగినప్పుడు రక్తపు బొట్టు ఎందుకు పడ్డదని ఆలోచించడు మామ. రక్తపు బొట్టు పడ్డాక గాయానికి పట్టిగట్టలే మామ. ఛత్రపతి వారసుడు అనుకున్నా మామ. నీ ఛాతీ
ఛత్రపతి శివాజీది అనుకున్నా మామ, ఛాతీ చపాతి అయిపోయింది మామ. ఈ ప్రశ్నకు సమాధానం ఉందా మామ? రౌడీ షీటర్లు ఓపెన్ చేసిండ్రు మామ కార్యకర్తలకు, మన కార్యకర్తలకు లీగల్ సపోర్ట్ ఏడదాకుంది మామ. ఎంతమందిని దీపించినావు మామ? పెరాల శేఖర్జీ పోయిండు మామ, పెరాల శేఖర్జీ పోయి వాళ్ళ మీద కొంతమందికి కేసులు తీపిచ్చిండు మామ. ఇది వాస్తవం కాదా మామ? నాకు చెప్పురి మామ. ఈ ప్రశ్నలకు మీరేమైనా సమాధానం చెప్తారా? దరువు ఎల్లన్నకు ఎందుకు ఇచ్చిండ్రు? ఆ కాడికి వస్తే ఫిలిం నగర్ మన మొత్తబరేమాయ్, ఇదంతా ఏమాయ్? నాకు ఒక మాట చెప్పురి మామ. యశోద హాస్పిటల్ మీద మూడు మోర్చాలను పెట్టి ఒక ఉప్పెన సునామీ క్రియేట్ చేసినాం మామ మనం ధర్నాలతో. యశోద హాస్పిటల్ మీద మళ్ళీ అవన్నీ అబద్ధాలా మామ, బూటకాలా మామ? మూడు మోర్చాలను అన్నం తినకుండా వాళ్ళు కూసోని మొత్తం పోరాడిరు మామ. మళ్ళీ దాని తర్వాత దాని అవుట్కమ్ ఏమొచ్చింది మామ? ఇన్ని పోరాటాలు చేసినాం మామ మనము. ఇన్ని పోరాటాలు అన్నీ ఫేకేనా మామ మీ నేతృత్వంలో? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు మామ? ఎవరు చెప్తారు? నీ అల్లుళ్ళకి ఆ తెలివి లేదు నాకు తెలుసు. మళ్ళా మామవైన మీరు మేనల్లుళ్ళకి చెప్పకపోయినా మీ అల్లుళ్ళకి చెప్పాలి కదా మామ. అడుగుతుంది చిత్రగుప్తు మామ. ఈ అనాలసిస్కి మీ దగ్గర సమాధానాలు ఉంటే మామ, చిత్రగుప్త్ నేనే బంద్ చేస్తా మామ. చిత్రగుప్త్ నేనే బంద్ చేస్తా. ఏమాయి మామ యశోద హాస్పిటల్ది ఏమాయి మామ? ఇప్పటిదాకా మీ నేతృత్వంలో ఎన్నో ఎలక్షన్స్ అయినాయి, బై ఎలక్షన్స్ అయినాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాయి మామ మీ హయాంలో. ఎలక్షన్ రివ్యూ ఎంత మీద అయింది మామ? మునుగోడులో మనం ఎలక్షన్ ఎందుకు ఓడిపోయినాం మామ? ఆల్ ఆఫ్ ది సడన్గా రాజగోపాల్ రెడ్డి గారు ఆడ ఇంకొక పని చేస్తుంటే మనం పోయాడు ఎందుకు మామ? వైలిన్ ఓటి ఓదినాం, మనని ఎందుకు అరెస్ట్ చేసిరు మామ? ఎందుకు పోయినరు మామ వీళ్ళంతా? అది కూడా మీ పదవి తప్పుకోగానే మీ పదవి తప్పుకోగానే వీళ్ళు టకాటక్ భారతీయ జనతా పార్టీని ఎందుకు ఇడిచిపెట్టిరు మామ? ఎవరి మీద బురద జల్లే ప్రయత్నం చేసిరు మామ? పదవి లేకపోతే బతకలేరా మామ? సిద్ధాంతంతో మన ఊపిరి పోసుకున్న మన కార్యకర్తలం మామ. అట్లెట్లా మనం వదులుకున్నాం మామ? దీనికి సమాధానం ఎవరు చెప్తారు మామ? ఒక్క దగ్గరనన్నా ఎలక్షన్ రివ్యూ జరిగిందా మామ? జిహెచ్ఎంసీ గెలిచినాం మామ, గుండె పులాంచిపోయింది మామ. కరీంనగర్లో కూడా కార్పొరేటర్లు గెలిచిరు మామ, జిందగీ పులాంచింది మామ. బై ఎలక్షన్లలో కూడా మీ నేతృత్వంలో జెండా ఎగిరేసినాం మామ. కానీ ఫ్లోర్ లీడర్లను ఎందుకు పెట్టలే జిహెచ్ఎంసీలో మామ? 40 మంది కార్పొరేటర్లు ఉండే. నేను జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ నైతా నన్ను నా మామ చేస్తాడు అని చెప్పి భావోద్వేగానికై ఒక గుండె నొప్పితోనో ఆనందంతోనో ఊపిరి ఆగిపోయింది మామ. ఇది వాస్తవం కాదా మామ? ఆ ఆత్మక్షోభకు ఇవాళ ఆ కార్యకర్త అడుగుతున్న ప్రశ్నకు మామ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నా. ఇది సంసారమా మామ? ఇది క్రమశిక్షణ ఇక్కడ రాదా మామ? శ్వేతా గ్రనైట్స్ మీద మీ జిల్లా అధ్యక్షుడు ఆ రోజు మీ జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే సడన్గా ఆ ధర్నాలకైన వాళ్ళని ఎందుకు తొలగిపించినావు మామ? వాళ్ళు పార్టీ కోసమే పోరాడారు కదా, కరప్షన్ మీదనే కొట్లాడారు కదా. ఆల్ ఆఫ్ ది సడన్ ఒకళ్ళ మీద సెక్స్ ర్యాకెట్ పెట్టి అడ్డమైన ఆరోపణలు చేసి వాళ్ళను పక్కకు జరిపితివి. నగరాధ్యక్ష పదవే లేకుండా ఆ నగరాధ్యక్షను కంప్లీట్గా డైల్యూటే చేసి పడేసినావు మామ. ఎట్లా మామ? అంటే సెకండ్ లైన్ ఉండొద్దా మామ? కేవలం ఒక్కరేనా మామ? మీకు జాన్ హాజరు చేద్దామని అనుకున్నాం మామ. ముఖ్యమంత్రి ఏంది మామ? మీరు ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నాం మామ. మేము దక్షిణ దళపతి అని అనుకుంటున్నాం మామ. కాకపోతే దళపతి కాదు, మీరు కార్యకర్తలకు దరిద్రం అవుతుంటే నేను ఏం చేయాలి మామ? ఛాతీ చీలుస్తే మన ఏమంటారు, ఛాతీ చీలుస్తే మా మామ కనబడుతుండే, మాకు ఛాతీ చీలుస్తుండే. బస సత్యనారాయణకు కానీ ఆ కాడికి వస్తే మీకోసం ఎన్నో కేసులు వేసి కొట్లాడిండు మామ. కరీంనగర్కి నేను పోటీ చేయాలనుకుంటేనే ఆయనకు రంగస్థలం డిసైడ్ చేసినావు, రణభూమిని రంగభూమి చేసినావు, మళ్ళీ ఆ రంగభూమినే రణభూమి చేసినావు మామ. ఎట్లా చెప్పురి మామ నాకు. రౌడీ షీట్ల మీద కూడా మనం మాట్లాడుకున్నాం మామ. ఇది ఏడికైనా వస్తుంది మామ? నాకు ఒక మాట చెప్పురి మామ. దీనికి యాక్షన్ ఎవరు చెప్పాలి మామ? ఇవాళ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మామ. ఇవన్నిటికీ చర్చకు మీరు రెడీయా మామ? సీతారాంపూర్లో 1,145 ఎకరాల భూమి, దేవాలయ భూమిని కబ్జా చేస్తే ఒక్కనాడు కూడా నువ్వు మాట్లాడవేంది మామ? పోయిన ప్రభుత్వంతో మనకేం అనుబంధం ఉండే, ఇవాళ ఉన్న ప్రభుత్వంతో మనకు ఏం సంబంధం ఉన్నది అని అడుగుతున్నా మామ. రేవంత్ రెడ్డి తోపు అని చెప్పి ఎట్లా మాట్లాడతావు మామ? రేవంత్ రెడ్డి తోపు అని అంటే కాషాయ కార్యకర్త నిన్ను తురుమని ఎట్లా అంటాడు మామ? ఏం గతి లేని బీఆర్ఎస్ మీదనే ఇంకా విమర్శలు ఎందుకు మామ?
మీకు జిగర్ల దమ్ము ఉంటే ఉన్న అధికార పార్టీని నిలదీసే దమ్ము మీకెందుకు లేదు మామ? రేవంత్ అన్న అంటే ప్రేమనా? కాంగ్రెస్ అంటే కౌగిలింతనా? లేక క్యాపిటలిస్ట్ మెంటాలిటీతో పనిచేస్తానన్న మా మామ అది ఈ ఆరోపణ సత్యమా? ఈ సత్యాలకు చిత్రగుప్తుల మీరు వచ్చి నాతో ఒక చర్చ సిద్ధమా? బ్యాన్ చిత్రగుప్తు నేనే నడిపిస్తా మామ ఈ సమాధానాలు చెప్పినాక. మామ నా ఇంటికి పెద్ద ప్యాకేజ్ వచ్చిందని అన్నారు మామ. మళ్ళా ఎవడయ్యా తెచ్చిచ్చిరు మామ నాకు? ఎందుకంటే ఇది ఎట్లా తెలిసింది మామ? ఎట్లా తెలిసింది మామ? నా పెంపకాన్ని ప్రశ్నించినట్టు నువ్వు నా గురుత్వాన్ని ప్రశ్నించినవు మామ. సో హౌ తపస్య కాలేజీలో బుర్కాలు కనబడుతుంటే హిజబ్ లేపిచ్చి సెక్యులరిజం భావనలు చేయిస్తుంటే నాకు ఒక ఫోన్ వస్తుంది, నిన్న ఇంకొకరికి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి చెప్తారు, మీరు అందరు మాట్లాడిస్తారు. నిజాలే కదా మాట్లాడుతున్నది మామ. ఒక ఛానల్ సడన్గా మనం పెడతాం మామ. మీ హయాంలా ఒక స్ట్రాటజీ పద్ధతిలా మీరు ముఖ్యమంత్రి కావాలంటే ఒక విజనరీ లీడర్ ఉండాలా. కేవలం నేను రూటు మార్చానంటే కుదరదు కదా మామ. మీ రేటు తెలియంగానే రూటు మారదు కదా మామ. ఎట్లా అని అనేది ఒక ప్రశ్న మామ. జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్లు పెట్టకపోతేవి, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లు పెట్టకపోతేవి, మీ నియోజకవర్గంలో కరీంనగర్లో ఫ్లోర్ లీడర్లు పెట్టకపోతేవి అంటే మీ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ స్థాయికి కూడా లేరా మామ? కుర్చీ మీ పక్కనే వేసుకునేటట్టు మా అవకాదులు లేవా మామ? కాషాయ కార్యకర్తలు అంటే అంత చిన్న చూపా మామ? ఏంది మామ ఇది? కార్యకర్తలు అంటే కేవలం మీకు లైకులు, షేర్లు, కమెంట్లు, భజన కొట్టనికేనా మామ? మీ హయాంలా నేను ఆడికి వస్తా తర్వాత మామ. కొన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా అవి కూడా మాట్లాడదాం. ఇంకా కొన్ని చిన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి మామ. చిన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏందనంటే మామ, ఒక్క నిమిషం. ఫిలిం నగర్ గుడి పైన మీ స్పందన ఏంది మామ? మళ్ళా ఫిలిం నగర్ గుడి పైన మీ స్పందన ఏంది మామ? చెప్పాలి కదా జనాలకు, మనం కంప్లీట్గా చెప్పాలి కదా మామ. సడన్గా ప్రభుత్వాలు మీకు అంత మైలేజ్ ఎందుకు ఇస్తాయి అని చెప్పి డీకోడ్ చేసి చూస్తుంటే వాళ్ళు మీరైతే సేఫ్ ఎందుకనంటే మామ, ఒక చిన్న క్వశ్చన్ మామ, మీరు ఎంతమందికి టికెట్ ఇప్పించారు మామ? ఎంతమంది గెలిచారు మామ? ఫస్ట్ క్వశ్చన్ మామ. దీని మీద అనాలిసిస్కి మీరు వస్తారా మామ? సెకండ్ మామ, మీ ఎంపీ నేతృత్వంలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు మామ? సడన్గా రాత్రు టికెట్లు హెలికాప్టర్లో వచ్చి బీ ఫామ్లకు సి ఫామ్లు ఎందుకు వచ్చినాయి మామ? ఎవరిని ప్రోత్సహించడానికి వచ్చినాయి మామ? కాంగ్రెస్ కూడా ఒక్కసారి కూడా మీ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదు మామ. ఎందుకు మామ? కార్యకర్తలు ఏమో బలైతుంటాయి, రాళ్ళ దాడులు జరుగుతుంటాయి. ఇవి ప్రేరేపిత రాళ్ళ దాడులా లేక సంసారమా, ఇది వ్యభిచారమా? నేను అడుగుతున్నా నాకు చెప్పురు మామ. నాకు ఒక మాట చెప్పురు మామ. ఇంకొకటి హైలైట్ ఏందనంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మనం అందరం ఏందనంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే మేకప్ చాలా అందరికి ఉంటుంది బ్రదర్. మేకప్ చాలా అందరికి ఉంటుంది. ఈ మేకప్ పోతేనే మనిషి ఏందనన్నది తెలవాలి. ఇన్ని రోజులు ఇవి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి మీరు అడగొచ్చు నన్ను. ఎందుకు అడగలేదు తెలుసా ఫ్రెండ్స్? ఇల్లును కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నా. ఇప్పుడు సంసారము వ్యభిచారానికి తేడా లేకుండా నడుపుతున్నారు కొంతమంది. ప్రశ్నిస్తే తీసేస్తారా? మళ్ళీ నువ్వు ఆనాడు ప్రశ్నించినప్పుడు అది సంసారం అయింది మామ. నేను ప్రశ్నించినప్పుడు ఎట్లయింది మామ? ఆ ముగ్గురు ఇట్లా ఇద్దరు నీ మీద చెప్పిర్రు బుడదలు ఎందుకు రాయేయాలా అని. పేడ్ ఆర్టిస్టులను పెట్టి నీ ఎంతమందిని కొట్టిపిస్తావు మామ? ఏడదాకా కొట్టిపిస్తావు మామ? అల్లు అర్జున్ ఒక పాట చెప్పిండు మామ. అది ఏందో మామ నాకు అర్థం కాదు కానీ, సినిమా చూపిత్తమామా నీకు, సినిమా చూపిత్తమామా, సీన్కి నీతో సిటీ కొట్టిత్తమామా. మళ్ళీ అదే అల్లు అర్జున్ పాట వచ్చింది మామ. ఏందనంటే, హే టిపుటాపు దొరకదిలిండో, ఎవరికి వీడు దొరకడులెండో, ముదురండో గడు సండో తొడిగెను ముసుకండో, ఉప్పు కప్పు రంబు నొక్కలుక్కు నుండో, వీడు లుక్కు చూసి మోసపోకండో, ఎదవండో వలలో పడకండో, కమాన్ మోస్ట్ కన్నింగో, కమాన్ మోస్ట్ టైమింగో, కమాన్ రైట్ లలో రంగో, హే
కమాన్ కమాన్ కోతలల కింగో కమాన్ కమాన్ మార్చతన రంగో కమాన్ కమాన్ పక్కా ప్లానింగో ఏ మిస్టర్ మామా 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 లెన్సేసి వెతుకు దొరకదురాయే మాయా. గుంటనక్క అని నన్నన్నో మామ, గుంటనక్కలకే గురువు మీరు. భారత్ మాతాకి జై.